ఈ సమయంలో మన రూబియన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారైన మరి యేసరత్నయ్య గారు తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా మరి మన సంఘాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. మనమందరం కూడా శ్రద్ధతో ఆలకిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ అయ్యగారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనందరూ కూడా ఇక్కడ సేవకులైన మనందరూ కూడా వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారమైన మమ్మల్ని ఈ రూబియన్ మినిస్ట్రీ ద్వారా అనేటువంటి ఆ టైటిల్ ద్వారా మరి ప్రియులు డేవిడ్ పాల్ గారు ఒక చోట సమకూర్చి ఈ రీతిగా కలిసి దేవుని నామాన్ని మహిమపరచడానికి మరి దేవుడు సంకల్పించిన మహాదేవునికి ప్రత్యేకంగా మన నాయకులు డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారికి ప్రభు పక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మనల్ని ఈ స్థలానికి ఆహ్వానించి ఈ పరిచర్యలో పాల్గొనడానికి మీతో కలిసి ఆనందించడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి గారు వారి కుటుంబానికి మరి ప్రత్యేకంగా వందనాలు. అలాగే నాతో సమకూడి ఇక్కడ మరి పరిచయలో పాల్గొన్నటువంటి రూబియన్ మినిస్ట్రీలో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న దైవ సేవలు వారి బిడ్డల కుటుంబాలు పరిచర్యలకు ప్రభుపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా స్థానిక సంఘానికి మరి మీరందరూ కూడా ఈ వార్షికోత్సవం మరి ఈ మందిరం ప్రారంభమయ్యి 50 సంవత్సరాలు సంపూర్ణమైన సమయంలో ఇక్కడ ఇప్పటివరకు మనకు సాక్ష్యం చెందిన మీ స్థానిక సంఘ కాపరి గారు వారి ప్రాంతానికి వచ్చి 13 సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని తిరిగి 14వ సంవత్సరంలో ప్రవేశించడానికి వారితో మరి కలిసి మీరు ప్రయాణం చేయడానికి వారిని మీ చొందన చేర్చుకొని వారితో కలిసి మీరు ఉండడానికి మీరు ప్రభు మీకు ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి మీ అందరూ కూడా ప్రభుపక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎక్కువ ప్రసంగం చేయడం లేదు, ఎందుకంటే మనకంటే గొప్ప ప్రసంగికులు మరి చేశారు. నేను కొన్ని మాటలు మరి ఎందుకంటే మరి ఇక్కడ స్థానిక సంఘాపరి గారు చెప్పాను మరి నిన్న ఇంటికి వచ్చి, అయ్యగారు కొన్ని మాటలు మీరు మాట్లాడాలా, నేను ఎక్కడ మాట్లాడట్లా, ఎందుకంటే నాకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి 2వ సేవకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిస్తున్నాను, కానీ నేను ఎక్కడ మాట్లాడడం లేదు. ఈరోజు ఆయన కొన్ని మాటలు మాట్లాడమని ఆహ్వానించిన దాన్ని బట్టి మరి ఈరోజు మాట్లాడుతున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 వచ్చిన మాట చదువుకుందాం. కాదు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీరు చూద్దాం చెప్పండి. మనం ఇక్కడ చేస్తున్న దేవుని చిత్తము తప్ప మన సొంత చిత్తాన్ని మనం చేయడానికి ఇక్కడ మనం సమకూర్చబడలేదు. దేవుడు మనకు తోడుగా ఉండి ఇక్కడికి పంపబడినటువంటి దైవసేవకు తోడుండి గడిచిన 14 సంవత్సరాలు 13 సంవత్సరాల కాలమంతా ఆయన కృపాక్షేమాలు వెంట ఉంచి నన్ను క్షేమంగా ఈ స్థలానికి తీసుకొచ్చారు. ఈ 14 సంవత్సరాలు నా కాపుదల ఉంచి 14లో ప్రవేశపెట్టారని వారు కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. అలాగనే మీరు కూడా మాకు మంచి సేవకుడు పంపించి మూయబడినటువంటి తలుపులు తెరచి ఈ 13 సంవత్సరాల కాలంలో శ్రమలైనా శోధనైనా ఇరుకైనా ఇబ్బంది అయినా వారు మాకు తోడుగా ఉండి ఈ అద్భుతమైన పరిచర్య జరగడానికి మనందరికి ఈ రీతిగా సమకూర్చడానికి ఆ దేవుడు పంపించినటువంటి దైవ సేవను బట్టి మీరు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే యవనస్తులు చెప్పారు ఆయన ఇందాక, ఎవరు లేరు అని వచ్చినప్పుడు 2 మాత్రమే కనబడ్డారు, మిగతా ఎవరు కూడా యవనస్తులు లేరు. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారంటే ఈ రకరకాల అలవాట్ల చేత దేవుని సన్నిధికి రాక దేవునికి దూరస్తులై చెడు అలవాటుకు లోనై విధేయన దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నటువంటి క్రమంలో
అద్భుతంగా వారు ఈ ఆ యవనస్తులు సమకూర్చి వారి కొరకు ఆయన దైవసేవకుడు నాకేమీ చెప్పలేదు, నన్ను క్రమంలో నాకు ఏమి సరంగం ఎలా నడిపించాలో కూడా తెలియదు, అలా నన్ను వాడుకున్నాడు కానీ నన్ను ఆయన నేర్పలేదు అన్నటువంటి భావాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ సేవకులు తరబిదిచ్చి వారికి పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి, పరిచయం చేయడానికి ఆయన వీరిని పురికొల్పి ఇంతమంది సమకూర్చి వారందరికీ బాప్తిజం ఇచ్చి దేవుని సంఘంలో చేర్చారు కనుక యవనస్తులు కూడా కృతజ్ఞత కలిగి ఇలాంటి మంచి సేవకుడు దేవుడు మాకు ఇచ్చాడని దేవుని నమ్మకస్తులుగా ఉండాలి. ప్రియమైన అంతమంది దైవ సేవకులు ఇక్కడ పంపటమే కాదు, నేను ఒంటరిగా వచ్చాను, దేవుడు బిడ్డలు ఇచ్చాడు. మరి అలాగే మరి ఒక రేకుల ఇంట్లో వేయబడిన రేకుల్లో అది ఉరుస్తూ గాలికి పడుతుందేమో, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో బిడ్డలు ఉన్నారు. తిరిగి వచ్చి అలసిపోయినప్పుడు అక్కడ సరైన వసతి లేక ఇబ్బంది పడుతూ సేవ పరిచర్యలో బాగా అలసిపోతాడు సేవకుడు. కాస్త నిద్రపోవాలంటే వసతి ఉంటే తప్ప నిద్రపోలేడు. రెండవది ఆయన చెప్పాడు, ఆయన ఒక మంచి వసతి కలిగినట్టు ప్రదేశం నుంచి, ఏసీ రూమ్ నుంచి, మంచి మరి అన్ని సౌకర్యాల ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ఈ బాధలన్నీ పడుతున్న క్రమంలో దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక అద్భుతమైన గృహాన్ని ఇచ్చి ఆ గృహంలో నివాసం చేయడానికి అలసి సొలిసినప్పుడు చక్కగా మరచిపోయి నిద్రపోవడానికి దేవుడు వారికి మంచి గృహాన్ని ఇచ్చాడు కనుక దేవునికి వారు కృతజ్ఞత కలిగి, ప్రభా ఇంత మంచి గృహాన్ని నాకు ఇచ్చావయ్యా, ఇంత వసతి ప్రదేశం నన్ను ఉంచావయ్యా, నన్ను విడిచిపెట్టలేదయ్యా నువ్వు. నేను ఎంత దూరం వచ్చినా, ఎక్కడి నుంచో నీ కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చినా ఇక్కడ కూడా నేను నాకు తోడుగా ఉన్నావని దేవునికి వారి కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? కీర్తన గ్రంథంలో నుంచి 23వ కీర్తన 3-4 వచనాలని మనం చదువుకుందాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామను బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణమున సేద, ఎక్కడ? సంఘంలో సమాధానం ఉంది, యవనస్తుల యొక్క మరి తోడ్పాటు ఉంది, నివాసం ఉండడానికి మంచి గృహం ఉంది. వీటన్నిటికంటే మిక్కిలిగా అద్భుతమైనటువంటి మినిస్ట్రీ ఉంది ఆయనకి. ఆ మినిస్ట్రీలో ఉన్న సేవకులందరూ కూడా మంచి సహవాసాన్ని కలిగి, ప్రేమ కలిగి, దేవునితో సహవాసం చేస్తూ ప్రతి మాసం కూడా కొన్ని ప్రాంతం ప్రతి సంఘాలను దర్శించి పరిచర్యలో పాల్గొనడానికి, వాక్ సందేశం చేయడానికి ఒక మంచి సంఘాన్ని, ఒక మంచి పరిచయం నాకు ఇచ్చాడని దాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. దేవుని ప్రియమైన వారులారా, గమనించండి, 146వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 146వ కీర్తన 5 వచనాన్ని చూద్దాం. 146వ కీర్తన, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. దేని సత్యం చెప్పండి? ధన్యత. ధన్యంగా మనం జీవించాలంటే దేవుని మీద మన ఆశ ఉండాలండి. చాలా పర్యాలు మనం దేవుని మీద ఆశ కలిగి ఉండక మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మనుషుల మీద వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నట్టుగా మన భావన, ఆలోచనలు ఉండి దేవునికి దూరస్థలమయ్యి చాలా పర్యాలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. మందిరం అంటే ఆశ ఉండాలి, పరిచర్య అంటే ఆశ ఉండాలి, దేవుని వాక్యం అంటే ఆశ ఉండాలి. దైవసేవకుడు అంటే అయ్యో మాకు నీతి బోధించబడిన ఆశ ఆయన మీద మనం కలిగి ఉండగలిగినప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా కాగలుగుతాం. అదే అధ్యాయంలో నుంచి 18 వచ్చిన కూడా ఒకసారి చూద్దాం. 145:18, తనకు మొర్ర పెట్టువారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా. చప్పటి కూడా తెలుసు చెబుతాం. నిజముగా మొర్ర, ఇక్కడ మనం మొర పెడతాం. అయ్యా ప్రార్థన చేద్దాం, కాసేపు వస్తాం, చేస్తాం, ఏదో పిలిచాడైనా వెళ్ళాలా, ప్రార్థన చేయాలా, చేయమన్నాడు కాబట్టి చేద్దాం, చేసి వాళ్ళకి హడావిడిగా
తొందరపాటు చర్యతో చేసి ఎక్కడో ఏదో పని మనకు ఎదురు చూస్తూ ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టి 2 మాటలు ఇక్కడ చెప్పి వెళ్ళిపోతున్నాం. ఏమన్నా వాక్యం తెలియజేస్తుంది? తనకు నిజముగా మొర్ర పెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఏం చదువు చెప్పండి? నిజముగా మొర్ర. దేవుడికి ఏదో ఆషామాషిగా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం కాదండి. దేవుని మీద నిజమైన ఆశ కలిగినాను. యాకోబు దేవుని మీద ఆశ కలిగి నిజముగా మొరపెట్టగలిగితే అద్భుతమైన ఫలితాలని మనం చూడగలమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక 2 వ్యక్తులు సింపుల్గా చెప్తాను, నేనేం పెద్ద ప్రసంగం చేయడం లేదు. 2 వ్యక్తులు మీకు చూపించి నేను ముగిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 3 నుండి 5 వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలిన. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తల్లి అయిన అమజ్యా చర్యలన్నిటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయంలో, ఇక్కడ బాగా వినాలి, దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతను వర్ధిల్లింపచేసినప్పుడు కూడా దేవుని చెప్తా. తల్లి మంచిదే, యెరూషలేము కుమార్తె. తండ్రి మంచుడే, నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ జకరియా అనబడేటువంటి దైవసేవకుడు అక్కడ ఉన్నాడు కనుక ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన చెప్పినట్టుగా వింటూ, ఆయన చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నంతకాలం అతడు వర్ధిల్లాడు. దేవుడు ప్రియమైన గమనించండి, దేవుడు దైవసేవకుడు మీకు ఇచ్చాడు. ఆయన బహుమానంగా మీకు ఇచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి సత్యమేంటో, ఆయన దేవుని ఎలా ఆయన ఈ లోక ప్రాంతంలో పంపించాడు, ఎందుకు పంపించాడు, ఆయన మరి యథార్థవంతుడు కాదా, దేవుడు నడిపిస్తున్నాడు ఆయన్ని, లేదా దేవుడు నడిపించడం లేదా, ఆయన విలువలేంటి, ఇవి గ్రహించినటువంటి మీరు ఆయన చెప్పినట్టుగా వినగలిగినప్పుడు ఉజ్జియా ఎలా ఆశీర్వాదింపడ్డాడో, ఎలా వర్ధిల్లాడో, ఆ రీతిగా సంఘంగా మనము మన సంఘం వర్ధిల్లడానికి దేవుడు అద్భుతమైనటువంటి సహాయకుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అలా ఉన్నప్పుడు జరిగింది ఏంటి అంటే, అదే అధ్యాయంలో నేను ఒక మాట చెప్తాను. 26వ అధ్యాయంలోని 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న భాగాన్ని చూద్దాం. అయితే అతడు బాగా ఇక్కడ వినాలి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి, ఎక్కడ భరించాడు? మనస్సును గర్వించి చెడిపోయాను. చదవండి. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి దేవుడైన యెహోవా మీద దోహము చెయ్యగా, యాజకుడైన అజర్యాయు 80 మంది ధైర్యవంత యెహోవా యాజకులు 80 మంది అతడి వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, జియా, యెహోవాకు ధూపం వేయబోయేటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి తప్ప యాజకుల పని కానీ అది నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుంచి వెనక్కి పొమ్ము, నీవు ద్రోహం చేస్తున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగు చేయదు అని చెప్పగా, ఉజ్జియా ధూపమొయ్యుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూప వేదిక ప్రక్క అతడు ఉండగా
యాజకులు చూస్తున్నప్పుడు అతడి నొసట కుష్టు పుట్టెను. విన్నారండి? ఈ ఉజ్జియా బాగా ఉన్నాడు, దేవుణ్ణి సేవకుని ఆశ్రయించాడు, క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మరి ఇలా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మరి ఆశీర్వాదాన్ని ఉంచుకోవాలి కదా. అతడు మనస్సును గర్వించి యాజకుల మీద తిరుగుబాటు చేసి ధూపం వేయడానికి యెహోవా మందిరంలోనికి వెళుతున్నాడు. అక్కడ వెళుతూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ మరి వాడు అక్కడ ఉన్నటువంటి అసిరియా అనే సేవకుడు ఉన్నాడు. ఆ కాలంలో ఆయన ఒక 80 మంది సేవకులందరూ కూడా వెళ్ళి, అయ్యా ఈ పని నీ పని కాదు, ఈ పని నువ్వు చేయదగిన వాడివి కాదు, అహరోను సంతతి వారైనటువంటి యాజకుల పని తప్ప అది నీ పని కాదు అంటే వాళ్ళ మీద రౌద్రులు చెప్పి కోప్పడి వాళ్ళని నెట్టి ఆడ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అతడి నొసట కుష్టు పుట్టెను. యాజకులను చూస్తుండగా అతడు దాన్ని గ్రహించి మంది నుంచి అప్పుడు దానికి వెళ్ళిపోయాడు. దేవుని చోట్ల చెప్పండి హల్లెలూయా. దేవుని పిల్లల వాళ్ళ ఒక మాట గమనించాలి. మనం ఎప్పుడు యాజకుడి మీద తిరుగుబాటు చేసేవాళ్ళంగా మనం ఉండకూడదు. యాజకుడు దేవుడు పంపించాడు, పంపించిన వాడు దేవుడు, పని చేయించుకునేవాడు దేవుడు, పని దేవునిది, నీది కాదు, నాది కాదు. దేవుని పని వారు చేస్తున్నప్పుడు వారి పనిని చెంకించి వారి మీద అసూయ కలిగి వారి మీద ద్వేష స్వభావం కలిగి దేవుని పనికి ఆటంకం అయితే ఏం జరుగుతుందో మనం ఇక్కడ ఉజ్జియా విషయంలో మనం చూసాం. అది మనకు తగదు, అది మన పని కాదు. అది ఆయన పంపించిన వాడు దేవుడు కనుక దేవుని పని చేస్తున్నాడు. లోపం ఉంటే దేవుడు చూసుకుంటాడు. మనం ఎవరు తీర్పు చేయడానికి? మనకి రైట్ అధికారం ఉంది. దేవుని పని అలా కాదు, ఇలాగ చేయాలా, అలాగ చేయాలా అని వారికి నీతులు చెప్పేటువంటి సాహసం కానీ అధికారం కానీ మనకి లేదు. చెప్పినట్టుగా వినడానికి మనం అంగీకరిస్తే ఆశీర్వాదానికి మనము హక్కుదారులం అవుతాం. అలాగే మనము సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుక్కుంటారు. ఆయన్ని ప్రేమిస్తే మళ్ళీ ప్రేమిస్తాడు ఆయన. ఏమండి, అర్థమవుతా మీకు? దేవుని ప్రేమించాలా, దేవుడి పనిని ప్రేమించాలా, దేవుని పరిచయం ప్రేమించాలా, సేవకుడిని ప్రేమించాలా. వారికి ఉన్న పరిస్థితుల్లో మనం వారిని ప్రేమించి వారికి మనం తోడుగా నిలబడగలిగినప్పుడు అంత మాత్రమే కాదు, దేవుని మందిర పరిచర్యలో మనము చేయగలిగినటువంటి పని, ఆ పరిచర్యలో మన పనులు చేయగలిగినప్పుడు ఆశీర్వాదానికి మనము హక్కుదారులం అవుతాం. 122వ కీర్తన 6వ వచనంలో యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నేను సపట్లు కూడా చదువు చెప్దామా? అందరూ సపట్లు కొడదాం. హల్లెలూయా. యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి, దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయాలి, మందిర అక్కర్ల కొరకు ప్రార్థన చేయాలి, మందిరంలో పనిచేసే వ్యాఖ్యలు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అలా చేయగలిగినప్పుడు యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. అలా మన కుటుంబాలు, మన బిడ్డలు వర్ధిల్లుతూ ఉండాలి అంటే మనం ఆ పరిచయం చేసేవారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దావీదు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం. ఇవన్నీ మీకు తెలియని విషయాలు నేను చెప్పట్లేదు, కానీ నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధి అంటే నేను ఎల్లప్పుడు, ఒకసారి కాదు, ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, పడుకున్నప్పుడు కాదు, లేచినప్పుడు కాదు, అక్కర వచ్చినప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు కాదు, వ్యాధి వచ్చినప్పుడు కాదు, బాధ వచ్చినప్పుడు కాదు, కానీ నేను ఎల్లవేళలా యెహోవాను సేవించదను, ఆయన కీర్తి నా నోట ఉంటుంది. దావీదు ఎవరైనా గొర్రెల కాసుకునేటువంటి వాడుగా ఉన్న దావీదుని దేవుడు ఎన్నిక చేసుకుని ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, దేవుని మీద ఆయనకున్నటువంటి
ఆ గౌరవ మర్యాదలను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు రాజుగా చేశాడు. అయినా ఆయన అంటున్న మాట ఏంటి? నేను ఎల్లప్పుడూ యెహోవాను సేవిస్తానయ్యా, ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట్లో. అయ్యా ఇంక వేరే మాటలు ఏముండవు, నాకు వేరే సంగతి ఏమీ లేదు. ఎవరో వారిని కూర్చో వీళ్ళని కూర్చో లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఎక్కడి నుంచి వెళ్తాం ఇంటికి, వెళ్ళితే ఎక్కడ కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మనం ఈ అందరి పుస్తకాలు కావాలి మనకి. వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, ఆ పిల్లల ఈ పిల్లడు, ఆ పిల్లడు ఇట్లాగా, వీళ్ళు ఇట్లాగా. ఏమండి, ఆయన కీర్తి మన నోట్లో ఉండాలి తప్ప పక్క వాళ్ళ కీర్తి మనకి ఎందుకండి? పక్కన వాళ్ళ భాష వ్యవహారాలు మనకెందుకండి? గమనించాలి మనం. అయితే దేవుని పిల్లలైన మనం కూడా సమూయేలు రాజు అందుకు దావీదు అంటాడు, ఇంత హిస్టరీ తీస్తున్న దావీదు. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. దావీదు రాజు ఎవరైనా ఏమని రాసిన దావీదుని గురించి? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా, నా దేవా, నా నిందుగా హెచ్చించినందుకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాడింది. దేవ సేవకులు ఇలాగ సాక్ష్యం చెప్పారు. ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు, ఆయన మార్చుకున్నాడు, ఆయన పరిచర్యగా వాడుకున్నాడు, పిలిచాడు, ఆయన పరిచర్య చేయించుకుంటా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఫలానా చోట వీళ్ళు దేవుడి మాట్లాడి ఇక్కడికి పంపించాడు. ఎవరు వీళ్ళంతా? ఎవరండి? పాస్టర్ గారు పిల్లలైన ఆయన కుటుంబం కాదు, మీరంతా ఆయన కుటుంబమే, మీరంతా ఆయన పిల్లలే. మీ కొరకు ఆయన చేయవలసిన పని ఏంటి? దేవా, చదువు, 2 నెలలు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హింసించుటకు నేను ఎంతలో వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా. ఈ భావన కలిగి దైవ సేవకులు మీరంతా కూడా ఆయన కుటుంబం కనుక ప్రతి వారి విషయానికి భారం ఉంటుంది కనుక ఆ భారమైనటువంటి హృదయంతో ఈ కుటుంబాన్ని విషయంలో దేవునికి ఎప్పటికప్పుడు కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉండాలా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే వారికి కాదండి, మనకి కూడా ఇలాంటి మంచి సేవకుడిని, ఇలాంటి మంచి వాక్యాన్ని బోధించగలిగి సత్యంలోకి నడిపించగలిగినటువంటి సేవకుడిని మాకు ఇచ్చారు దేవాని. యవనస్తులు కావచ్చు, సంఘం కావచ్చు, మనం మీరు కూడా వారి కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడికి ఒక మాట చదివి ముగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే అధ్యాయంలో నుంచి 28, 29 వచనాలు చూద్దాం. యెహోవా నా ప్రభువా, నేను దయచేయమని నీ దాసుడు నాకు సెలవిస్తున్నావి. నీవు దేవుడు గనక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడు నేను, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టుగా దాన్ని ఆశీర్వాదించయ్యా. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వాదింపండి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభువు ప్రియులారా, దావీదు అంటున్నాడు, మహారాజు, ఆయనకు అన్నీ ఉన్నాయి, ఏమి లేనివాడేం కాడు. ఆయన కుటుంబాన్ని గురించి ఆయన దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఇది. అలాగునని దైవసేవకులైనటువంటి హేమయ్య గారు, దేవుడు ఏ కుటుంబాన్ని ఆయనకి ఇచ్చాడో ఇక్కడ ఈ చదువుబాడు గ్రామాన్ని, ఈ సంఘాన్ని, కుటుంబాన్ని, బిడ్డల్ని నిత్యము నీ సన్నిధిలో వాళ్ళు ఉండాలయ్యా. వారు తప్పిపోకూడదయ్యా. బయటికి వెళితే ప్రభా పాడైపోతారయ్యా, చెడిపోతారయ్యా. సాతానుడు వెంటాడుతున్నాడయ్యా. వాడు గర్జిత సింహంలో ఉన్నాడు ప్రభా.
ఈ స్థితిలో సాతాను చిక్కకుండా వాళ్ళు కాపాడబడాలయ్యా. నిత్యం నీ స్థితిలో ఉన్నట్లుగా వారిని దీవించయ్యా, వారిని ఆశీర్వదించయ్యని ఒక్కొక్క కుటుంబం ఎత్తి పట్టి ఆయన ప్రార్థన చేసేవారుగా ఉండాలా. అలాగే దేవుని బిడ్డలైన మీరు మా సేవకుడయ్యా సత్యం నుంచి దూరం కస్తుడు కాక సత్యాన్ని వెంబడిస్తూ మమ్మల్ని సత్యంలో నడిపించడానికి మంచి వివేకం, జ్ఞానము, తెలివి, విశ్వాసాన్ని వారికి ఇస్తూ వారికి నాయన దీవిస్తూ వారి కొరతలు తీర్చబడుతూ వారు క్షేమంగా మా గ్రామంలో మమ్మల్ని నాయన పురికొల్పి జీవపు చేయడానికి వారిని మీరు బలముగా వాడుకోండి దేవని మీరు కూడా ఎత్తి పట్టి వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అక్కడికి నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం నుంచి 48వ కీర్తన 14 చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనను నడిపి. ముగ్గురు చదివారు ఆ వాక్యాన్ని, ముగ్గురు చదివారు. ఎక్కడుంటారు మైండ్? ఏ దేవుడు ఈయన? సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన అని చెప్పాడు. ఇక్కడ శిష్యులకు చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉండడానికి చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించను. ఇలాంటి స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉజ్జీవపరుస్తూ ఆయన రాక పర్యంతం నమ్మకమైన సంఘంగా, యథార్థమైన సంఘంగా, నీతి కలిగిన సంఘంగా, బలపరచబడే సంఘంగా, ఆశీర్వాదింపబడే సంఘంగా, మాదిరికరమైన సంఘంగా ఈ సంఘాన్ని వృద్ధిపరచి అలాగే దైవ సేవకులు తోడుండి గడిచినటువంటి 13 సంవత్సరాలు తోడున్న దేవుడు ఈ 14వ సంవత్సరం కంటే ఆ తర్వాత కాలంలో కూడా తోడుండి ముందుకు నడిపించగాక దేవుడి మాట దీవించగాక.